దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై లీటర్కు 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా 4 రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రవాణా వ్యయాల భారం కారణంగానే ధరలు సవరించినట్లు చమురు కంపెనీలు తెలిపాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా రంగంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై లీటర్కు 86 పైసలు, డీజిల్పై 83 పైసలు పెంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఇప్పటికే పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా 4 రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం. ఇక తాజా పెంపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, రవాణా వ్యయాల భారం కారణంగానే ధరలు సవరించినట్లు చమురు కంపెనీలు తెలిపాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్టు వెల్లడించాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా రంగంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.